గత కాలంలో మనం ఎంతో అద్భుతమైన ఆత్మీయతను కనపరిచి గొప్ప ప్రార్థన పరులమై అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఈరోజు మనము అదే ఆత్మీయతను కలిగి ఉండకపోతే ఖచ్చితముగా మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామని చెప్పడానికి ఏ సందేహము లేదు. గడిచిన కాలంలో నువ్వు ఎంత ఆత్మీయుడవైనా, ఎంత గొప్ప సేవకుడవైనా, ఈరోజు నీ ఆత్మీయత సరిగా లేకపోతే, నీ జీవితం దేవునితో మంచి సంబంధం కలిగి ఉండకపోతే అమాంతముగా సైతానుకు దొరికిపోయే ప్రమాదం ఉంది. నేను చాలా గొప్ప భక్తుడను కావున పాపంలో పడను అని అనుకుంటున్నారేమో. అయితే పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నేను నిలిచి ఉన్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకోవాలి అని. పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తులు అజాగ్రత్తగా ఉండడం వల్ల పాపంలో పడిపోయి జీవితంలో బాధాకరమైన పరిస్థితులను అనుభవించారు. వారు ఎవరనగా, నోవాహు ఒకప్పుడు నీతిమంతుడు కానీ తర్వాత త్రాగుబోతయ్యాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడినవాడే కానీ తర్వాత శారా తన సహోదరిని అబద్ధమాడాడు. మోషే గొప్ప సాత్వికుడు కానీ తర్వాత కోపముతో కాని మాట పలికెను. దావీదు యెహోవా హృదయానుసారుడే కానీ తర్వాత వ్యభిచారం చేశాడు. సొలొమోను మహాజ్ఞానే కానీ తర్వాత అనేక స్త్రీలను మోహించాడు. సంసోను బహుబలాఢ్యుడే కానీ తర్వాత స్త్రీ వ్యామోహంలో పడి పతనమయ్యాడు. వీరంతా ఒకప్పుడు బలవంతులే, ఆత్మీయులే కానీ అజాగ్రత్తగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయారు గనుక మనం జాగ్రత్త పడదాము.